దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ఒక చక్కని సువిశేషమైన కీర్తన 100వ కీర్తనలో మనం చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో 100వ కీర్తనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ కీర్తన భాగాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు మరి 3వ చరణములోనికి మనం వచ్చినప్పుడు ఏమంటున్నారు అంటే, కీర్తనకారులు యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన మేపు, ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలం. ఇక్కడ ఈ 3వ చరణములో చదివిన ఆ చిన్న మాటలు మనకు సింపుల్గా ఉండవచ్చు, కానీ అందులో దాగి ఉన్న మర్మాన్ని మనం బయటకు తీసుకోగలిగితే చాలా అత్యున్నతమైన విలువలతో కూడిన మాటలు అందులో పొందుపరచబడ్డాయి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మొట్టమొదట మనము మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనము కలత చెందవలసిన అవసరత లేదు అని కీర్తనకారుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన మేపు గొర్రెలం, ఆయన మేపుచున్న గొర్రెలం. గొర్రెలు ఎప్పుడు కూడా ఒక నిశ్చయత కలిగి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలి అంటే, మేత గురించి కానీ, నీరు గురించి కానీ అవి ఎప్పుడు కూడా ఆలోచన చేసేటటువంటిది కావు. ఎందుకంటే వారి నిశ్చయత ఏంటంటే, మాకు ఒక కాపరి ఉన్నాడు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మమ్మలను నడిపించడానికి, మమ్మలను పోషించడానికి, సరి అయిన మార్గములో నడిపించడానికి గొర్రెలకు ఉన్న ఒక ధీమా ఏంటంటే, అవి ఎప్పుడూ కలత చెందడానికి అవకాశము లేదండి. వాటికున్న ఆలోచన ఏంటంటే, మాకు ఒక కాపరి ఉన్నాడు అనే ధైర్యముతో అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఘనపరుస్తున్న వాక్యమును వింటున్న నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనలను ఆయన పుట్టించాడు అని మనం ఎప్పుడు కూడా మరచిపోవద్దు. 139వ కీర్తనలో ఒక చక్కని భాగాన్ని రాజైన దావీదు గారు పలుకుతూ వచ్చారు. 15వ చరణం, నేను రహస్య
మందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములుగా చేయబడ్డాయి. మనము ఆయన చేత నిర్మాణము చేయబడ్డాం అని మనం ఎప్పుడు కూడా మరచిపోవద్దు. ఇర్మియా ప్రవచన గ్రంథములో మనము చూచినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఇలాగూ మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఇర్మియా ప్రవచన గ్రంథములోనికి మనము అలా వచ్చినప్పుడు ఒకరోజు తండ్రి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్తను ఒక స్థలానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు అనంటే కుమ్మరి వారింటికి పంపించాడు. కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు అనంటే తన సారె మీద కుండలను చేయుచు ఉన్నప్పుడు ఈ సందర్భములో ఇర్మియా గారికి దేవుడు ఒక విలువైనటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుచుకుంటూ వచ్చాడు. దేవుడు అంత గొప్పవాడు అంటే అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే కుమ్మరివాడు తన సారె మీద జిగట మన్నును తీస్తూ ఆ మట్టితో కుండను చేస్తూ ఉన్నప్పుడు అది విడిపోవుచున్నటువంటి క్రమాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అతను తన సారె మీద పని చేయుచూ ఉన్నాడు. మట్టితో కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయును. ఒక విచిత్రమైనటువంటి విధానం దేవుడు అక్కడ చూపించాడు. ఎందుకు ఇర్మియా గారిని పంపించారు అంటే ఆ కొండను తనకు ఇష్టమైనటువంటిదిగా చేయడానికి కుమ్మరి వాని ఆలోచన అక్కడ అవసరమై ఉంది. దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దానికి విలువ రావాలంటే దానికి ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలు అమరిస్తే బాగుంటుంది, ఇవంతా కూడా ఎక్కడ సారె మీదనే చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా విరిగిపోయినట్టుగా లేకపోతే పెళ్ళగింపబడుతున్నట్లుగా సరి అయినటువంటి వారుగా లేరు అని ఇర్మియా ప్రవక్తను తన ఇశ్రాయేలీయుల యొక్క ఉనికిని వారికి చెప్పడానికి కుమ్మరి వానింటికి దేవుడు పంపించాడు. చదవండి 5వ వచనం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైలాగు, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉండగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింప చేయుదుననియు
ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను మీకు చెప్పి ఉండగా, ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ ఉంటే కుమ్మరి వారి చేతిలో ఉన్న జిగటి మన్ను నేటి దినాలలో ఆయన పిల్లలమైన మనమందరం ఆయన చేతిలో ఉన్నాం. అందుకే కీర్తనకారుడు మనం చదువుకున్న భాగములు అంటారు, ఆయనే మనలను పుట్టించాడు. మనము ఆయన చేతి పనిగా ఉన్నాం. ఆయన నిర్మాణములోనికి మనం వచ్చాం. ఆయన పోలికలో మనం ఉన్నాం అని మనము గ్రహించాలి. చాలామంది కొన్ని అనుమానాలు కూడా లేకపోలేదు. కొన్ని అనుమానాలతో దేవునికి దూరమగుతున్నటువంటి వారు లేకపోలేదు. మనము ఆయన పరిపాలనలో ఉన్నామని మనం గ్రహించాలి. ఆయన ప్రజలమై ఉన్నామని మనం గ్రహించాలి. 4వది అంటారు అక్కడ, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. గొర్రెల కాపరికి తెలుసు గొర్రెలను ఎక్కడకు తీసుకొని వెళ్ళాలో. గొర్రెల కాపరికి తెలుసు ఆ గొర్రెలకు ఏ మేత అవసరమై ఉన్నదో. గొర్రెల కాపరికి తెలుసు ఏ నీరు వాటికి అవసరమై ఉన్నదో. గొర్రెలకు ప్రియులారా, గొర్రెల కంటే ముందు కాపరికి తెలిసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. నోరు తెరిచి నాకు బిర్యానీ కావాలంటదా గొర్రె? అడుగుద్దా? నాకు నిన్నదాకా పప్పు పెట్టావు, నాకు ఈరోజు మాంసం పెట్టి అంటదా? అందం. ఎందుకంటే దానికి నోరు లేదు. నోరు లేనటువంటి ఆ జీవులకు, మూగ జీవాలకు, గొర్రెలకు మేక ఉనికి వేరు, గొర్రె ఉనికి వేరు. గొర్రెల కాపరికి గొర్రెలకు ఏది ఇవ్వవలసి ఉన్నదో కాపరికి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని కలిగి ఉంటాడు. 78వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 78వ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు 78వ కీర్తన ప్రియులారా, అక్కడ ఒక మాట 52వ చరణాన్ని మనం చదువుకుందాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. 53వ చరణం కూడా మనం చదివితే, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. మనం కంగారు పడిపోతూ ఉంటాం. మనుషులమైన మనం ఊరకనే కంగారు పడిపోతూ ఉంటాం. మన పోషణ ఎలాగని, మన రక్షణ ఎలాగువని, మనము జీవించటం ఎలాగువని, మన కుటుంబ నేపథ్యం ఎలాగువని మనుషులమైన మనం ఊరకనే కంగారు పడిపోతూ ఉంటాం. దేవుని దాసుడైన కీర్తనకారుడు అంటారు, గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చి ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. ఎక్కడ భయపడకుండా సురక్షితముగా దేవుడు నడిపించాడు. భయం అనేది లేకుండా, దిగులు అనేది లేకుండా, ఏ విధమైన కంగారు అనేది లేకుండా దేవుడు మందను నడిపించినట్లు ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన మన తండ్రి నేటి దినములలో ఈ నూతన సంవత్సరములో నిన్ను నన్ను మనందరినీ ఆయన సురక్షితముగా నడిపించడానికి ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 95వ కీర్తన 6వ చరణమును మనము చదివినప్పుడు దేవుని పిల్లలారా, 95వ కీర్తన 6వ చరణము, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు
గొర్రెలం గొర్రెలం. దేవుని పిల్లలారా, కీర్తనకారుడు 95వ కీర్తనలో ఇలాగూ మాటలాడుచు అంటూ ఉన్నారు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. చూడండి, ఆయన మేపే గొర్రెలమై మనం ఉండాలంటే ఇక్కడ ఒక మాట ముందుగా చెప్పబడింది, మనము ఆయన పరిపాలనలోనికి రావాలి. అంటే ఆయన స్వాధీనములోనికి మనము రావాలి, ఆయన చేతి క్రిందకు మనము రావాలి. ఆయన పరిపాలనలోనికి మనం రాగలిగితే మనలను ఎక్కడకు తీసుకొని వెళ్ళాలో అక్కడి వరకు తీసుకొని వెళ్ళి శ్రేష్టమైన ఆహారమును దేవుడు మన కొరకు సిద్ధపరచనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ భక్తుడు పాడుతూ ఉన్నాడు, చాలాసార్లు మనం పాడాము ఈ పాట. నీ పరిపాలనలో నా ఆత్మ ఉంచుట నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో. నీ పరిపాలనలో నా ఆత్మ ఉంచుట నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. పదే పదే పాడుతుంది నాలుక, పదే పదే పాడుతుంది నాలుక. నీకే నా ఆరాధన నా యేసయ్యా, నీకే నీకే నా యేసయ్యా, నీకే నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు, నన్ను చేర్చుకున్నావు. నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు, నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు. నీ పరిపాలనలో నా ఆత్మ ఉంచుట నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో. నీ పరిపాలనలో నా ఆత్మ ఉంచుట నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో, నాకెంత భాగ్యమో. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. పదే పదే పాడుతుంది నాలుక, పదే పదే పాడుతుంది నాలుక. నీకే నా ఆరాధన నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. మనం చదువుకున్న 95వ కీర్తన
6వ భాగములో ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు ఈ మాట చెప్దాం. మనము ఆయన చేత మేపబడే వారముగా ఉండాలి, అంటే పోషింపబడే వారముగా ఉండాలి. ఆయన సమృద్ధి అయిన ఆహారమును దేవుడు మనకివ్వాలి అనంటే మనము ఆయన పరిపాలనలోనికి మనము రావాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారండి, జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. అందరు చెప్పండి, నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవించుచున్నాడు. ఒక మాట అంటే కోపం వస్తుంది. క్రీస్తు ఉన్నట్ట లేనట్ట ఆలోచన చేయండి. ప్రభు నీలో ఉంటే కోపం ఎందుకు వస్తుంది అధ్యక్ష? ప్రభు నీలో ఉంటే కోపం రాదు, ప్రభు నీలో ఉంటే సహించుకుంటావు. అదే నేను చెప్పాను, అమ్మా ప్రభు దీన్ని అనుమతించాడు, నీకు దాన్ని స్వీకరించు. ప్రభు ఏది అనుమతించినా మనం స్వీకరించాలి. ఆయన పరిపాలనలో మనం ఉంటే నిన్నెక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. ఆయన స్వాధీనములో నీవుంటే, ఆయన చిత్తములో నీవుంటే, తండ్రి అయిన దేవుని ప్రణాళికలో మనముంటే ఎక్కడ ఉంచాలో అక్కడ మనలను ఉంచుతాడు. జకరియా ప్రవచన గ్రంథములోనికి రండి. మత్తయి సువార్తకు వెనుక వైపున ఉంటుంది జకరియా ప్రవచన గ్రంథం. దేవుని పిల్లలారా, 9వ అధ్యాయము 16వ వచనం. అవును, నా జనులు యెహోవా దేశములో ఏమండి కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవునికి స్తోత్రం చెబుతారా? నా జనులు యెహోవా దేశములో కిరీటములో ఉన్న రత్నముల వలె దేవుడు ఉంచబోతున్నాడు. మన భక్తి ఇక్కడికే శాశ్వతం కాదండి. మన ప్రార్థన ఇంతటితోనే పరిమితి కాదండి. మన ఆత్మీయత ఇంతటితో ఆగిపోవడానికి కాదండి. మనలో ఉన్న విశ్వాసము ఇంతటితో ఆగిపోవడానికి కాదండి. ఓ రోజు మనం ఎక్కడ ఉండబోతున్నామంటే కిరీటములో రత్నముల వలె మనం మెరవబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటానికి ఎప్పుడు విలువ వస్తుంది? ఎప్పుడు విలువ వస్తుంది అంటే దాని చుట్టూతో ఉన్న రత్నములు మెరియుచూ ఉంటే కిరీటానికి విలువ వస్తుంది. ఓ కిరీటం పెట్టుకొని దానికి ఏం మెరుపులు గిరుపులు లేవు అనుకుందాం, వెళ్ళిపోతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉండదు. కిరీటానికి విలువ ఎప్పుడు దాని చుట్టూత రత్నములు పొదిగించినప్పుడు. ఈ రత్నములు ఎలా ఉండబోతున్నాయంటే ఎదుటివారిని ఆకర్షించేవిగా ఉండబోతున్నాయి, ఎదుటివారిని ప్రభావితం చేసేవిగా ఉండబోతున్నాయి, ఎదుటివారిని ఆశ్చర్యపరిచే స్థితిలో ఉండబోతున్నాయి. ఏంటవి? ఈ రత్నాలు. ఇప్పుడు ఈ రత్నాలు ఎక్కడ ఉండాలంటే జేబులో కాదు ఉండాల్సింది, మన పర్సులో కాదు, మన హ్యాండ్ బ్యాగులో కాదు, మన పాకెట్లో కాదు, కానీ అవి ఎక్కడ ఉండాలంటే దాన్ని కిరీటములో ఉండాలి. నా దేవుని పట్టణములో కొన్ని కిరీటాలు ఉన్నాయి. 12 సింహాసనాలు వేయబడుతున్నాయి. 12 సింహాసనముల మీద 12 మంది అపోస్తులు కూర్చోబోతున్నారు. 12 గోత్రకర్తలు కూర్చోబోతున్నారు. వారి తలల మీద 24 పెద్దలు ఉండబోతున్నారు. వారి తలల మీద ఉన్న కిరీటముల చుట్టూ రత్నం వలె నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రత్నముగా దేవుడిని చేయబోతున్నాడు.
అది అక్కడ చేయాలంటే ఇక్కడ ఆయన పరిపాలనలోనికి మనము రావాలి. ఇక్కడ రాకుండా అక్కడ మనము ప్రకాశమానంగా వెలగలేం. ఇది దేవుని దాసుడైన జకరియా భక్తునికి దర్శనములో చూపించుచున్న ఓ శ్రేష్టమైనటువంటి భాగాన్ని పంచుకుంటూ, నా జనులు యెహోవా దేశములో ఎలా ఉండబోతున్నారు అంటే కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. వారిని ఏమండి కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 17వ వచనాన్ని మనం చదివితే, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు ఏమవుతా ఉన్నారు అంటే వృద్ధిలోనికి వస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరములో మన వ్యాపారాలన్నీ కూడా వృద్ధిలోనికి వచ్చునట్లుగా, మన ఉద్దేశములన్నీ కూడా సొగసైనటువంటివిగా ఉండాలని, మన ఉద్దేశములే మాత్రమే కాదు కానీ మన ఆలోచనలన్నీ కూడా అవి క్షేమముగా ఉండాలి అంటే ఆయన కాపరిగా ఉండాలి. ఆయన నడిపింపులో ఉన్న గొర్రెలమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేదు నీ 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 ఆలోచన ప్రకారము నేను నడువను అని ఒకవేళ నీవు అనుకోగలిగితే 100 గొర్రెలలో తప్పిపోయిన గొర్రెవలే నీ ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో గొర్రె ఏమైపోయిందంటే తప్పిపోయింది. తప్పిపోవడం గల కారణం ఏంటి? 99కి ఉన్న క్రమశిక్షణ దానికి లేదు అని, 99 కలిగి ఉన్న 99 గొర్రెలకు ఉన్న ఆలోచన దానికి లేనటువంటి కారణాన అదేమైపోయిందంటే తప్పిపోయింది. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. ఏమైపోయిందట? తప్పిపోవటం అంటే అర్థం ఏంటి? ఇక దాని ఇష్టం, దానికి ఒక కాపరి మాట, కాపరి ఆలోచన. దుడ్డు కర్రను చూస్తే భయపడతాయి. ఏంటివి? గొర్రెలు. దానికి కర్రన్నా భయం లేదు, ఏంటి కాపరన్నా భయం లేదు, తన ఇష్టం. ఇంకొక మాట చెప్పాలంటే, నీకు కూడా చెప్తున్నా, జాగ్రత్తగా విను, నేను ఎవరి మాట కూడా వినను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు సంఘంలో, కుటుంబాల్లో కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే తప్పిపోయిన గొర్రెల టీం ఇదంతా. ఆ బ్యాచ్ వీళ్ళందరితో కూడా, తప్పిపోయేటటువంటి టీంలో ఉన్న సభ్యులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఇప్పుడు ఈ గొర్రె ఎక్కడుందయ్యా అంటే, తప్పిపోయినటువంటి గొర్రె అదేం చేస్తూ ఉంటుందంటే ఇదిగో ఏడవటం అరవటం మొదలు పెడుతూ ఉంటుంది. అది ఎప్పుడు అరుస్తుందా అని చాటైన స్థలములలో పొంచి ఉన్న కొన్ని క్రూర మృగాలు ఉంటాయి, తొడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, మరి మృగాలు అనబడినటువంటివి సింహం ఉంటుంది, పులులు ఉంటాయి. గొర్రె ఎప్పుడు అరుస్తుందా అని చూస్తుంటే అవి కూడా ఎందుకు? దానిని పట్టుకొని తినడానికి. నేను ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉందంటే, దేవుని పరిపాలనలో ఉన్నటువంటి వాడు తప్పిపోవడానికి అవకాశము లేదు. పోయిన 4 వారాల క్రితం నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఆ మాట మనం చదివాం చాలాసార్లు, యూట్యూబ్ లైవ్లో కూడా మనం వాక్య సందేశం అందించాం. ఎక్కడుంది ఆ మాట? 12వ అధ్యాయము ప్రియులారా 15వ వచనాన్ని మనం చదివితే, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో మీరేం చెయ్యాలి? జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. దేవుని కృప నుండి తప్పిపోవడానికి
అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు జాగ్రత్త మీకు అవసరం అని అంటూ ఉన్నాడు. ఏమండి, ఎవరికి జాగ్రత్త? జాగ్రత్త ఎవరికి చెప్పండి? విశ్వాసులకు కాదు, అవన్నీ పక్కన పెట్టండి. మనం అందరం మామూలుగా వచ్చి అసలు జాగ్రత్త అని ఎవరికి చెబుతాం? చెప్పవలసిన స్థలం ఎక్కడుంది? మిమ్మల్ని అందరం చూస్తుంటే జాగ్రత్తని ఎక్కడంటామండి? ప్రమాదం ఉన్న చోట ఆ మాట చెప్పాలి కదా. ఎక్కడ చెబుతాం జాగ్రత్త? ప్రమాదం ఉన్నది అన్న చోట మీరేం చెబుతారు మీ పిల్లలకి? జాగ్రత్త. అంటే కృప నుండి తప్పిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. తప్పిపోవుట వలన దేవుని పిల్లలారా తనకు కాపరితో సంబంధాలు లేకుండా పోయాయి, గొర్రెలతో సహవాసము లేకుండా పోయింది, 99 మేయుచున్న మేత కరువైపోయింది, 99 నీరు త్రాగే అవకాశం లేకుండా పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. అయినా మన పరమ తండ్రి దేవుడు గొప్పవాడు కాబట్టి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెతకటం ప్రారంభించాడు. ఈరోజు 2025వ సంవత్సరములో మనం ఎక్కడైనా ఏ విషయాల్లోనైనా తప్పిపోయి ఉన్నామేమో, మరలా తిరిగి సరి అయిన మార్గములో ఆయన పరిపాలనలోనికి, ఆయన ఆధిపత్యములోనికి, ఆయన ఆలోచనలోనికి, దైవ చిత్తములోనికి మనము రాగలిగితే ఆయన మేపుచున్న గొర్రెలలో మనం కూడా ఒకరమై ఉంటాం. మేపబడుతున్న గొర్రెలకు అందుచున్న ప్రతిదీ మనము కూడా పొందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 108వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం. 119వ కీర్తన 73వ చరణములోనికి మనం వద్దాం. 119 73వ చరణం. అవును, నీ చేతులు నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. 73వ కీర్తన చరణములు అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించాయి, నాకు రూపును ఏర్పరిచాయి. ఈ మధ్య మనం ఆరాధనలో పాడుకున్నాం, ఎందుకో నన్నెంతగా ప్రేమించావు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు అందరూ స్వరమెత్తి పాడదాం. నాదీన స్తుతి పాత్ర, హల్లెలూయా, యేసయ్యా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నిర్మిన్నావు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే
వసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతులే మనలను ఏం చేశాయట? నిర్మించాయి. ఆయన పోలికలో మనము చేయబడ్డాం. ఎవరు పోలిక చెప్పండి? మేనమామ పోలిక. మాట్లాడండి అందరూ. ఎవరు పోలిక? మన పోలికలన్నీ ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ మనమందరం ఆయన పోలికలో నిర్మింపబడ్డాం. ఆయన చేతులే మనల్ని సృష్టించాయి. సృష్టించేటప్పుడే ఏమండి, ఆయన చేతులలో సృష్టించేటప్పుడే ఎన్ని ఊసులు చెప్పుంటాడు ఆయన కదండి. ఎంతగా నిన్ను ముద్దులాడి ఉంటాడో, ఎంతగా నిన్ను ప్రశంసించుంటాడో. నా కుమారుడా, నీవు రాబోయే కాలములో నువ్వు ప్రయోజకుడు కావాలి. నా కుమార్తె, నువ్వు మంచి పాటలు పాడాలి. నా కొరకు నీవు మహిమకరంగా ఉండాలి. నీవు సమాజములో బ్రతుకుచూ ఉన్నప్పుడు నా నామ ఘనత కొరకు నీవు బ్రతకాలి. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని మరియు వాటి యందు మనము నడుచు కొనవలెను అని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. 10వ వచనం మరలా చదువు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దేవుడు ప్రజలను ఎలాగూ చేశాడు అంటే, చదువు ఆ మాట. ఏ గ్రంథం అనగానే ప్రసంగిలు కావాలి. ప్రసంగి గ్రంథములో ఈ విధమైనటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదువునానా. 7:29 చదువు, 19 కాదు, 7:20. ఇది ఒకటి మాత్రము నేను కనిగొంటిని, అనగా దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇక తిప్పటం ఆఫ్ చేసి ఇవ్వని వాక్యం.
చదువు వాక్యం 560 పేజీ సీరియస్ తీసుకోండి. వచ్చే వారం తప్పకుండా మీరు పాటించండి. 7వ అధ్యాయం 29 వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎలా చేశాడంట? ఇందాక నేను చెప్పాను కదా, ఆయన చేతుల చేత మనము నిర్మింపబడుచు ఉన్నప్పుడు ఎన్ని ఊసులు చెప్పుంటాడో కదా, ఎంతగా మనల్ని ముద్దాడుంటాడో కదా, ఎన్ని మాటలు చెప్పుంటాడో. ఇలా చెప్పాలనుకుంటున్నాను. మనం చిన్నపిల్లలు స్నానం చేపిస్తే ఎన్ని మాటలు చెబుతాం? చెప్పేస్తాం, చెప్పమా? రుద్దినప్పుడల్లా నా బంగారం, నా బంగారం, నా వెండి, నా కంచు. ఓ పిల్లల్ని స్నానం చేయించేటప్పుడు, వాళ్ళకి పౌడర్ రాసేటప్పుడు, వాళ్ళకి బ్యాగు తగిలిచ్చి స్కూలు పంపించేటప్పుడు ఎన్ని ఊసులు చెబుతామో. ఏండి, నీవే అన్ని ఊసులు చెప్తే ప్రభువు నీ గురించి కూడా ఎన్ని ఊసులు చెప్పుంటాడో. యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు, కల్మషము లేకుండా దేవుడు పుట్టించాడు. నువ్వు మంచిగా ఉండాలని, నీ జీవన విధానం నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని ఆయన నిర్మాణము చేస్తే, కింద వచనం, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఎవరంట కల్పించుకుంది? కల్పించుకుంది ఎవరు? ఎన్ని కల్పించుకుంటారో. అసలు కల్పించుకునే విషయంలో మనల్ని మించినోడు ఎవడు లేడు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. నిజం. ఎన్ని కల్పించుకున్నారో. కల్పించినవన్నీ, కల్పితాలన్నీ ఏమైపోతాయంటే ఒకరోజు అవన్నీ కూడా గాలికి కొట్టుకొని పోతాయి. ప్రభు మనలో చూచేదేంటయ్యా? ఏం చూస్తున్నారు? దేనిని దేవుడు మనలను ప్రామాణికంగా గుర్తిస్తున్నాడు అంటే మనలో ఉన్న యథార్థతను ఆయన చూస్తున్నాడు. సరిపోద్ది మన జీవితానికి, అది సరిపోతుంది. ఇందాక ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నాం, 2వ అధ్యాయం 10వ వచనం. ఏముంది అక్కడ? ఎఫెసీ పత్రిక, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను అని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టింపబడ్డాం? పైన చెప్పబడిన వాటి యందు మనము నడుచుకోవాలి. లేదు నా ఇష్టం అని అంటే కుదరదు. అక్కడ మనం నడవాల్సిన ప్రకారం నడవాలి. డీజిల్ బండిలో డీజిలే పోయాలి, పెట్రోల్ పోస్తే నడవదు. పెట్రోల్ బండిలో పెట్రోలే పోయాలి, డీజిల్ పోస్తే నడవదు. ఎంతకు ముందు రోజులు కాదు, కిరోసిన్ ఆయిల్ పోస్తే నడిచిన రోజులు కాదు, ఒకప్పుడు నడిచాయి. నీ విలువైన వాహనం అది నీవు చూస్తుండగానే పతనం అవ్వడానికి అందులో ఏది పోయాలో అది పోస్తే తప్ప అది పతనం కావడానికి అవకాశము లేదు. నీవు దేని కొరకు నియమింపబడ్డావో, దేని కొరకు సృజింపబడ్డావో, ఈ నూతన సంవత్సర మొట్టమొదటి ఆరాధనలో నీవు గ్రహింపులోనికి రాగలిగితే, జకరియా ప్రవచన గ్రంథములో పొందుపరచబడినట్లుగా నీవు కిరీటము అందలి రత్నముల వలె మెరవబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చేయాలి. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనమేమయ్యాము అంటే సృష్టింపబడ్డాం, నిర్మాణము చేయబడ్డాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయములో పౌలు గారు అంటున్నారు, చదవండి దేవుని పిల్లలారా, 19వ వచనాన్ని మనం చదివితే, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
ఏమండి, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టబడిన వారు కనుక మీ దేహముతో దేవుని దొరికిందా 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దినమైనను నీ గ్రంథములో లిఖితములు నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నీ కన్నులు నన్ను చూచాయి. నువ్వెలాగుండాలో ప్రభువుకు తెలుసు, నీ రూపు ఎలాగుంటుందో ప్రభువుకు తెలుసు, నీ దేహం ఎలాగుండాలో ప్రభువుకు తెలుసు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఏమైందంటే మీలో నున్న హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు. ఇంకెన్నేళ్ళు పట్టుద్ది ఎరగడానికి? మిమ్మల్ని అడుగుతున్నాడు. మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు, కొరింథీలో ఉన్న సంఘాన్ని పౌలు అడుగుతున్నాడు. ఇంకెన్నేళ్ళు పట్టాలి? మీరేమై ఉన్నారో తెలియదా? మీ దేహము దేని కొరకో తెలియదా? పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీకు అవగాహన లేదా? ఏమండి, వాక్యమును మనం గమనించినప్పుడు మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చెయ్యాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రం చెల్లించండి. నెహెమ్యా గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ప్రియులారా 12వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక విషయం ఇలాగూ మనకు కనబడుతూ ఉంటుంది. 2-3 మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. పగటిదియు కాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడను, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడను అయి ఉండి వారిని ఏం చేశాను? నేను తోడుకొని పోయాను. 9వ అధ్యాయం 12వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మరలా చదువు. ఇదియు కాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై. ఏమండి, అగ్ని స్తంభములో ఉండిన వాడవును, ఏమండి, అయి ఉండి వారిని తోడుకొని పోతివి, కొనిపోతివి. సీనాయి పర్వతం మీదుగా దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవేం చేసావు? వారికి దయచేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేస్తున్నాడు నెహెమ్యా. దేవుని పరిపాలన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నెహెమ్యా. దేవుని ఆలోచన విధానం మనుష్యులమైన మన పట్ల, ఆయన పిల్లలమైన మన ఎడల ఆయన ఉద్దేశం ఎలాగుందో జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు నాన్న, జాగ్రత్త అమ్మా, నువ్వు చెప్పాల్సిన పనిలే, ఆయనకు తెలుసు. నువ్వు చెప్పావా బొక్కబోర్లో పడి దెబ్బలు తగులుతాయి, ప్రయాణం దాకా గొడవడు రిటర్న్ వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి. నా వైపు చూడక నువ్వు చెబితే అలాగే ఉంటుంది. కానీ దేవుడు కాపుదల ఇస్తే కటిక చీకటిలోనైనా దారి వేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరికిందా మీకు ఆ మాట? 9వ అధ్యాయము 12వ వచనం, పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండినవాడు ఆయన,
రాత్రి సమయములో వెళ్ళవలసిన మార్గము వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండినవాడు ఆయన. పగలు ఎలా ఉన్నాడంట? పగలెలా ఉన్నాడు? మేఘస్తంభం. రాత్రి వెళ్ళవలసిన మార్గములో అగ్ని స్తంభంగా ఉన్నాడు. పెద్ద మనకేదో తెలిసినట్టుగా మనం ఫీల్ అవుతా, మనం లేనిపోయిన జాగ్రత్తలు మొత్తం చెబుతూ ఉంటామా? ఆ మూలకాడ జాగ్రత్త తిరిగమ్మా, ఈ కారణంలో జాగ్రత్తగా ఉండమ్మా, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, బరే బాబా రే నీకే చెప్పి జాగ్రత్తగా వెళ్ళు. మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన స్వాధీనములో మనం ఉండగలిగితే చేరవలసిన గమ్యస్థానం దేవుడు క్షేమముగా చేర్పిస్తాడు. అందుకే 91వ కీర్తనలో ఇలాగుంటుంది, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగులదు, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేసే రోగమునకైనను నీవు భయపడకుందు. 7వ మాట చదివితే, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన 1000 మంది 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన పరిపాలనలో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. ఆయన స్వాధీనములోనికి రావాలి. ఆయన చిత్తములోనికి మనము రాగలిగితే నిన్ను ఎక్కడ వరకు నడిపించాలో అక్కడ వరకు దేవుడు నడిపిస్తాడు. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ఆయన. నీ స్థితిని ఎలాగూ మార్పు చేయాలో అలాగూ మార్పు చేస్తాడు. నీ జీవన విధానమును ఎంత ఎత్తుకు తీసుకొని వెళ్ళాలో అంత ఎత్తుకు తీసుకొని వెళ్తాడు. 18వ కీర్తనలో అంటాడు, చదవండి. 18వ కీర్తన ప్రిలరా 34వ మాట, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. అంటే యుద్ధం అంటే ఆ పక్కన కొట్టడానికి కాదు. ఎవరిని కొట్టడానికి యుద్ధం? పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు యుద్ధం. భార్యను భర్త కొట్టడానికి, భర్త భార్యను కొట్టడానికి ఈ యుద్ధం కాదు. ఒక ఆయన బయటకు వచ్చి, బయటికి నేను చూసుకుందానా అంటున్నాడు. బయటకు వచ్చి, ఏంటయ్యా అంటే, గోలెట్టుంది ఇంట్లో, భార్యను కొట్టి వచ్చి బయట అంటున్నాడు. వాస్తవానికి భార్యని ఈయన కొట్టలేదు, ఆమె ఈయన కొట్టింది. ఈ బయటకు వచ్చి మనోడు షోయింగ్ చేస్తా ఉన్నాడు. దెబ్బలు ఎడతగిలియో, నేను దెబ్బను పడుతున్నానా అని చెప్పుకుంటే బాగోదని బయటకు వచ్చి, ఈ సంగతి చూస్తున్నా అంటాడు. బయటకు వచ్చి వస్తుందే. ఈ యుద్ధం కొట్టుకోవడానికి కాదు. నా చేతులకు, చదువు గట్టిగా, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. ఎన్నో మాట అది. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడము నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలమును అసలు బెనకనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32లో అంటాడు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వల్లే చేయుచున్నాడు. ఇక్కడ నా మాట ఏంటంటే, ఎత్తైన స్థలముల మీద నిలుపు. నిన్ను ఎక్కడ అక్కడ తీసుకెళ్తాడు ఆయన. ఏ స్థలం అది? ఒక డాబా జాలే అనుకో మాకు. దేవుడు ఎత్తైన స్థలం మీద కూర్చోబెడతాడు ఆయన. సరిపోతుంది అయ్యగారు వేసుకున్నట్టుగా 2 గదులు వేసుకుని సార్లే అయ్యగారు, ఇక అంతటితో నా బతుకు అయిపోయింది అయ్యగారు. కాదు. ఎత్తైన స్థలములో దేవుడు ఉంచుతాడు ఆయన. నేను చెప్తున్నాను, మీ ఇళ్ళ మీద హెలికాప్టర్ లాగాల. దేవునికి స్తోత్రం కలుగును కాక.
అట్లాంటి విశాలమైనటువంటి స్థలాలు, భవనాలు దేవుడు మీకు ఇవ్వాలా. నమ్మకం లేదా? ఆమెను చెప్పు, ఎట్లయినా కనీసం నీ పిల్లని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన దీవెన ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే మనము ఆయన నిర్మాణం అని మనం గ్రహించాలి. ఆయన పరిపాలనలోనికి మనం రావాలి. మాత్రమే కాదు, ఆయన మేపుచున్న గొర్రెలమని మనం గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలంటే నాదేమి లేదయ్యా నీదే అన్నట్లుగా ఉంటే దేవుడు తప్పకుండా ఈ ప్రవచనాలన్నీ వాగ్దానములుగా దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్తున్నా వైపు చూడండి. గొర్రెకున్న స్వభావం ఏమిటంటే అది ఎక్కడ కలత చెందినట్టు కనపడదు. మాట్లాడండి, అవునా? అది ఎక్కడ తొందరపడినట్లు కనపడదు. అది దేని కొరకు ఆలోచించినట్టుకు కూడా కనిపించదు. గొర్రె స్వభావం. దాని ఉద్దేశం ఏంటంటే నన్ను నడిపించేవాడు ఒకరు ఉన్నారు, నన్ను పోషించగలిగిన వారు ఒకరు ఉన్నారు, నన్ను నిర్మించిన వారు ఒకరు ఉన్నారు అని చెప్పగలిగిన నేటి దినాలలో ఆయన విశ్వాసులమైన మనం ఉండగలిగితే ప్రభు తప్పకుండా నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఉన్నతమైన స్థలముల మీద ఆయన ఎక్కించడానికి సంసిద్ధుడుగా ప్రభు ఉండబోతున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయడానికి మన కొరకేమైపోయాడు? ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా మారిపోయాడు? ఆయన మన కొరకు ఏమీ లేనివాడుగా మారిపోయాడు. మారిపోవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకు ఆయన మారిపోయాడు? లేనివాడుగా మారిపోయాడు, బలహీనుడుగా మారిపోయాడు, కృంగిపోయిన వాడుగా మారిపోయాడు అంటే నిన్ను ధైర్యపరచడానికే, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచడానికి ఆయన మనకు రావలసిన శిక్షను తన భుజాల మీద వేసుకున్నాడు. గొర్రెల కాపరి రాత్రి జాముల యందు గొర్రెలలో ఏ విధమైన ప్రమాదము రాకుండా ఆయన కాపలాదారుడుగా ఉంటాడు, పూట కాపుగా ఉంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన కునుకడు, నిద్రపోడు. నిద్రపోయేవాడు కాదు ఆయన. మన కొరకు మెలకువగా ఉండి ఏ కీడు రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ బలహీనత రాకుండా ఆయన నిన్ను కాపాడాలని ఆయన మెలకువగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాయినా నన్ను పోషించుటకు నీ ఉన్నావని తెలియక నేను ఎన్ని విధాలుగా ఆలోచన చేశానో నన్ను క్షమించుము. ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నన్ను నిర్మించిన వాడవు, నన్ను నడిపించేవాడు, నన్ను ఆదరించేవాడవు, నన్ను పోషించేవాడవు నీవు అని నేను తెలుసుకోలేకపోయానయ్యా. ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. అలాంటి బలమైన కృప నేను పొందుకుంటాను అని ఓ చిన్న ప్రార్థన మనం చేయగలిగితే నిన్ను ఆయన కొండ తేనెతో తృప్తిపరచబోతున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను ఆయన పోషింపబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధనలో ఈ అవగాహనలోనికి వచ్చి దైవికమైన దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అందరము లేచి నిలబడదాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలు ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరం తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనస్సుతో